అందరికీ నమస్కారం. ఎంఎస్ఆర్ వీడియోస్కు స్వాగతం. రైతే రాజు అన్న మాటలు పేపర్ల వరకే పరిమితం కావడం చాలా బాధాకరం. రైతును ఆదుకోవాలి, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి అని మాటల వరకే పరిమితం అవ్వడం ఎంతో విచారించదగ్గ విషయం. నిన్న ఒక వీడియో అయితే చూడడం జరిగింది. రైతు బాగుండాలి, రైతును ఆదుకోవాలి అని ఎంతోమంది ఎన్నో వీడియోలు చేశారు. నేను కూడా 2-3 వీడియోలు చేశాను. కానీ నిన్న చూసిన వీడియో ద్వారా చాలా ఆ రైతు ఆవేదన చూసి చాలా బాధ అనిపించి మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఒక మహిళా రైతు తన ఎకరం పొలంలో ₹1,00,000 పెట్టుబడి పెట్టి టమోటా పంటను పండించడం జరిగింది. అయితే ఆ పంట బాగా చేతికి వచ్చింది. మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్న తరుణంలో టమోటా రేటు చాలా తక్కువ ఉండడం ఆ మహిళను కృంగతీసింది. అయితే తన పొలం దగ్గరే కేజీ ₹10 చొప్పున అమ్ముతుండగా అక్కడికి కొనటానికి వచ్చిన వారు ₹5 ఇస్తావా అని అడగడం చాలా బాధ అనిపించిందని ఆ మహిళ కన్నీరు పెట్టుకుని విలపించింది. అయితే రైతు బజారుకు లేకపోతే చిన్న చిన్న మార్కెట్స్కు సంతలకు తీసుకెళ్ళి అమ్మినా సరే ఒక కేటు అంటే ఒక బాక్స్ టమోటాను ₹100 తర్వాత ₹80 అడుగుతున్నారని ఆ మహిళ వాపోయింది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ రైతు కోరడం జరిగింది. అయితే ఎక్కడైనా మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా సినిమా హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళిన తర్వాత ఏదైనా బట్టల షాప్కి, తర్వాత చెప్పుల షాపులకి, ఏ షాప్కి వెళ్ళినా సరే ఫిక్స్డ్ రేటు వాటి మీద ఉంటుంది. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. అయినా సరే ఆ రేటుకి మనం ఫిక్స్డ్ రేటు కొని తెచ్చుకుంటాం. అదే రైతుకి మాత్రం బేరం ఆడుతూ ఉంటాం. అలాగే ఆ రైతు ఎంత ఇబ్బంది పడి ఆ పంటలను పండిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు, 6 నెలలు, 1 ఇయర్, ఇలా 1 సంవత్సరం వరకు ఆ పంటను పండించడం జరుగుతుంది. అలా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచించి రైతుకు ఎంత కష్టపడుతున్నారు, ఈ 1 కేజీ టమాటా, 1 కేజీ ఉల్లిపాయలు లేదా ఏదైనా కాయగూరలు, దానికి ఎంత రేటు ఇస్తే ఆ రైతుకు గిట్టుబాటు ధర అవుతుంది అన్న విషయాన్ని ఆలోచించి రీజనబుల్గా మనం కొనడం ద్వారా రైతు సంతోషంగా ఉండడం జరుగుతుంది. ఇకనైనా ప్రభుత్వాలు, ప్రజలు ఆలోచించి రైతును బ్రతకనీయడానికి అవకాశం కల్పించాలి. రైతు బతికే విధంగా మనం ఆ పంటలను కొనడం ద్వారా రైతు సంతోషంగా జీవించగలగడం మనం అందరూ చూడాలి. మరొకసారి మీ అందరికీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ మనం రైతును బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.